ఓవైసీకి చరిత్ర తెలుసా? ఈ అంశం మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. భారత్ మాతాకి జై పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా ఏఐఎం సభ్యుడు ఓవైసీ జై భీమ్ జై పాలస్తీనా అని నినాదం చేశాడు. భారతదేశంలో ఉంటూ మన దేశానికి సంబంధం లేని ప్రాంతానికి జై కొట్టడం దేశద్రోహం అవుతుంది. అయితే దీని మీద కొందరు కోర్టులో పిటిషన్ వేశారు. ఓవైసీ సభ్యత్వం రద్దు చేయాలని కోర్టు. సరే, కోర్టు తేలుస్తుంది అలా అనడం దేశద్రోహమా కాదా అన్నది. లేకపోతే 3000 ఏళ్ల క్రితం ఇప్పుడు పాలస్తీనాగా పిలువబడుతున్న ప్రదేశం ఒక బీడు భూమి. మోజెస్ యూదులని ఆ ప్రదేశం వైపుకి నడిపించాడు. మెల్లగా బీడు భూమిని పంటలు పండే భూమిగా సస్యశ్యామలం చేశారు యూదులు. 2000 ఏళ్ల క్రితం క్రైస్తవులు యూదుల్ని పారద్రోలి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1000 ఏళ్ల క్రితం 2 క్రూసేడ్ యుద్ధాల తర్వాత ముస్లిమ్స్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. అయినా 3000 ఏళ్ల నుండి కొద్దిమంది యూదులు అదే ప్రాంతంలో నివసిస్తూ వస్తున్నారు. ఇజ్రాయెల్ అనేది యూదులది. చివరి ఖురాన్లో కూడా మొత్తం 7 చోట్ల ఇజ్రాయెల్ ప్రస్తావన కనిపిస్తాయి. అసలు ఖురాన్ ఆర్మానిక్ భాషలో ఉంటుంది. అది టర్కీ మ్యూజియంలో ఇప్పటికీ ఉంది. అదే అసలు ఖురాన్, అది ఆర్మానిక్ భాషలో ఉన్నది. విశ్లేషిస్తే 7 కంటే ఎక్కువసార్లు ప్రస్తావన ఉండొచ్చు. పాలస్తీనా అనేది జోర్డాన్ నుండి వలస వచ్చిన వాళ్ళు పెట్టుకున్న పేరు. ఎక్కడో భారత్ నుండి 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఆక్రమిత ప్రదేశానికి మన దేశానికి భౌగోళిక చారిత్రక సాంస్కృతిక సంబంధం లేని దాని గురించి మన దేశ పార్లమెంట్ సభ్యులకి ఎందుకు? ఇలాంటి నినాదాలు చేసిన వాళ్ళని అసలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఇకపోతే అవగాహన లేకుండా వాగే సుంటలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అజర్బైజాన్కి ఆర్మేనియాకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఎప్పటి నుండి. అజర్బైజాన్ ముస్లిం దేశం మరియు మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశం. ఆర్మేనియా క్రైస్తవ దేశం మరియు మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశం. ఆర్మేనియాకి ఇరాన్ మద్దతు ఇస్తున్నది. అజర్బైజాన్కి అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నాయి. గతంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అధ్యక్షుడిగా ఉన్న యాసర్ అరాఫత్ ఎప్పుడు కాశ్మీర్ విషయంలో మనకు మద్దతు ఇవ్వలేదు. అలా చేస్తే పాలస్తీనా నినాదానికి విలువ ఉండదు కాబట్టి. కానీ PLOని అరబ్ దేశాలు కాకుండా అరబ్ బయట దేశంగా భారత్ మొదట గుర్తించింది. కానీ 1947లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడినప్పుడు మొదట అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సోవియట్ యూనియన్లు ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించాయి. కానీ నెహ్రూ మాత్రం ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించలేదు. అప్పటికే నానాజాతి సమితి, తర్వాత కాలంలో ఐక్యరాజ్య సమితిగా పిలవడం మొదలుపెట్టారు. నానాజాతి సమితిలో ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించే సభ్య దేశాలు. చివరికి టర్కీ, ఇరాన్ దేశాలు కూడా ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించాయి. నెహ్రూ మాత్రం 1951లో ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించాడు. కానీ ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం పెద్దగా ఉండేవి కావు. ఏదో ఢిల్లీలో ఇజ్రాయెల్ కాన్సులేట్ ఉండేది, కానీ ఎవరికి ఇజ్రాయెల్ వెళ్ళడానికి అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. 1951కి ముందు అంటే 1936లో గాంధీ, నెహ్రూ ఆలోచనలు చాలా నాసిరకంగా ఉండేవి. వీళ్ళిద్దరికి చరిత్ర తెలియదనడానికి నిదర్శనం వీళ్ళు చేసిన వ్యాఖ్యలు. అవేంటో చూద్దాం. 1936లో ఫైజ్పూర్లో కాంగ్రెస్ సమావేశం నెహ్రూ ప్రసంగిస్తూ పాలస్తీనాలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాన్ని భారత్లో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంని పోల్చాడు. గాంధీ ఇంకో అడుగు ముందుకు వేసి జియోనిస్ట్, యూదుల పెత్తనాన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. మతపరమైన చర్య అనేది బాయ్నెట్, తుపాకీ ముందు ఉండే కత్తితోనో బాంబులతోనో సాధించేది కాదు. వాళ్ళు యూదులు అరబ్బులతో కలిసి జీవించవచ్చు, కానీ అరబ్బుల ఆమోదం ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు యూదులు కలిసి అరబ్బుల మీద ఒత్తిడి తేవడం మంచిది కాదు. అరబ్బులు బ్రిటిష్ పాలకులకు కానీ యూదులకు కానీ ఎలాంటి హాని తలపెట్టడం లేదు. అటువంటప్పుడు అరబ్బుల మీద యూదుల్ని రుద్దడం అమానుషం. 1936కే బ్రిటన్ యూదులకి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒట్టోమన్ దేశం ఇప్పుడు టర్కీ మీద బ్రిటిష్ సైన్యం పోరాడుతున్న వేళ యూదులు బ్రిటిష్ సైన్యానికి సహాయం చేస్తామని, గెలిచిన తర్వాత యూదులకు కొంత భూమిని కొనడానికి ఇవ్వాలని కోరారు. బ్రిటన్ దీనికి ఒప్పుకుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాగా పిలువబడుతున్నటువంటి ప్రదేశం ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అప్పట్లో యుద్ధంలో బ్రిటన్ గెలిచింది ఒట్టోమన్ సామ్రాజ్యం మీద. బ్రిటన్ ఆధీనంలో ఇప్పటి ఇజ్రాయెల్, గాజాతో పాటు జోర్డాన్, ఈజిప్ట్లు కూడా ఉండే. బ్రిటన్ గెలుపులో యూదులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భూమి అమ్మింది బ్రిటన్. బ్రిటన్ ఇచ్చినటువంటి భూమితో పాటు యూరప్లో, అమెరికాలో ఉన్న యూదులు కూడా భారీ మొత్తంలో నిధులు పంపించారు ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడడానికి. అలా 1947లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది. అసలు భూమి యూదులదే. యూదుల నుండి క్రైస్తవులు, క్రైస్తవుల నుండి ముస్లింలు ఆక్రమించుకున్నారు. కానీ 3000 ఏళ్ల తర్వాత యూదులు డబ్బులు ఇచ్చి భూమిని కొనుక్కున్నారు. 1947 తర్వాత ఇజ్రాయెల్లో ఉన్న ముస్లింలు ఎక్కువ ధరకి యూదులకు తమ భూముల్ని అమ్ముకుని వెళ్ళిపోయారు. యూదులు బలవంతంగా ఎవరి నుండి భూముల్ని ఆక్రమించుకోలేదు. వాస్తవం ఇదైతే దాన్ని తెలుసుకోకుండా గాంధీ, నెహ్రూలు యాంటీ జియోనిజంని పెంచి పోషించారు. ఒక ప్రశ్న గాంధీ, నెహ్రూలు సమర్థించే వాళ్ళు సమాధానం చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళు భారత ఉపఖండాన్ని ఆక్రమించుకున్నారని కదా స్వతంత్ర ఉద్యమం చేసింది. ఆక్రమణదారులు దయాదాక్షిణ్యాల మీద కదా భారతీయులు బ్రతకాల్సింది. బ్రిటన్ పౌరుల్లో వాళ్ళ అంగీకారంతో భారతీయులు ఉండాలి కదా నెహ్రూ, గాంధీల వాదనని బట్టి. అలాగే యూదులు కూడా మా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఇజ్రాయెల్ మా దేశం అని ఉద్యమం చేస్తే తప్పే ఉంది. యూదులు అలా ఉద్యమం చేయలేదే. తమ ప్రాణాలు బలిపెట్టి ఒట్టోమన్ సామ్రాజ్యం మీద బ్రిటిష్ ఇండియా సైన్యంతో కలిసి పోరాడి చివరికి డబ్బులిచ్చి భూమిని కొనుక్కున్నారు. ఇవైతే చరిత్ర తెలియని చరిత్రహీనులు. 1949లో అప్పటి నానాజాతి సమితిలో ఇజ్రాయెల్ తమను ఒక దేశంగా గుర్తించమని అప్లికేషన్ ఇచ్చింది.
నానాజాతి సమితిలో ఇజ్రాయెల్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయమని ఆదేశాలు ఇచ్చాడు నెహ్రూ. ఒక్క వాజ్పేయి గారు మాత్రమే చరిత్ర తెలిసిన వారిగా చెప్పుకోవాలి. ఆధునిక భారత రాజకీయ చరిత్రలో 1977లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వంలో అటల్జీ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అయిన మోషే దయాన్ గారిని భారత పర్యటనకు రావాల్సింది ఆహ్వానం పలికారు. కానీ చివరి క్షణంలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోషే దయాన్ గారి పర్యటన ఆగిపోయింది. 100 ఏళ్ల కిందట సోకాల్డ్ నకిలీ నాయకులు తెలుసుకోలేని చరిత్రను ఇప్పటి నాయకులు ఎలా తెలుసుకోగలుగుతారు? తాము ఆక్రమించుకున్న భూమిని మాదే అని వాదించే వాళ్ళకి అసలు యజమాని వచ్చి అడిగితే అది అన్యాయం అనేది న్యాయంగా పరిగణించబడుతుంది. అంచేత ఓవైసీ లాంటి వాళ్ళు జై పాలస్తీనా నినాదం చేశాడని మొత్తుకోవడం వృధా. ఒక డిబేట్లో ఏఐఎం అన్న దానికి అర్థం చెప్పమంటే మాట మార్చాడు ఓవైసీ. చేతనైతే అరెస్ట్ చేయండి.